రెడీమేడ్ దుస్తులు కుప్పలు తెప్పలుగా మార్కెట్లో వచ్చి పడుతున్నా టైలర్స్ ఎదురెదుతూ టైలర్స్ వృత్తిని కాపాడుకుంటున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే రెడీమేడ్కు ధీటుగా దుస్తులు తయారు చేస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తామంటున్నారు టైలర్స్. టైలర్స్ డే సందర్భంగా దుర్భరమైన టైలర్స్ జీవన విధానంపై సిటీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కనుమరుగవుతున్న టైలర్స్ ఉపయోగించే కుట్టు మిషన్లు విలియమ్స్ హో రూపకల్పన చేసి ఎంతో మంది దర్జీల జీవితాల్లో వెలుగులు నింపాడు. విలియమ్స్ హో సంస్మరణార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన టైలర్స్ డేను జరుపుకుంటారు. టైలర్ వృత్తిని ఎంతో మంది జీవనోపాధిగా ఎంచుకుని జీవనం సాగిస్తున్నారు. వీరిలో కొంతమంది దుకాణాలు పెట్టుకోగా మరికొంతమంది ఇళ్లలో మిషన్ పెట్టుకుని టైలరింగ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎంత అంటే మాకు చాలా హ్యాపీగా ఉండే, చాలా ఇది ఉండే, కానీ ఈ మధ్య రెడీమేడ్ ఎక్కువైపోయి మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ మధ్యన ఆరోగ్యం కూడా చాలా మందికి సహకరిస్తలేదు. ఆ సందర్భంగా మనకు ఏంటంటే ఈ వర్కర్స్ కానీ దేనికన్నా పింఛన్ కానీ ఇప్పుడు చేసిన కేసీఆర్ మొన్న కూడా పథకం చేసింది, అది కూడా మాకు సంతోషమే. ఈ విధంగా ఏ కులానికైతే చేస్తున్నారో మాకు కూడా చేయాలని అదొకటి కోరుకుంటున్నాం. అలాగే ఇంకొకటి అంటే డబుల్ బెడ్రూమ్ కానీ ఈ ఫెడరేషన్ గురించి కానీ అవన్నీ మాకు అందాలని మేము అనుకుంటున్నాం. మార్కెట్లో రెడీమేడ్ దుస్తులు రాజమేలుతున్నప్పటికీ టైలర్స్ వాటిని ఎదుర్కొంటూ టైలరింగ్ వృత్తిని కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరూ ఈ వృత్తిలో పాలు పంచుకుంటున్నారు. అందరూ రోజంతా కష్టపడి పనిచేసినా నెలకు 8,000 రూపాయల ఆదాయం మాత్రమే వస్తుందని, అది కాస్త కుటుంబ పోషణకే సరిపోతుందని టైలర్లు ఆవేదనతో చెబుతున్నారు. వాస్తవంగా మన టైలర్ పని అనేది అందరికీ తెలిసిన విషయం, ఎంత కష్టంతో కూడుకున్నదో. దాన్ని ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనను అది గుర్తిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం నిజంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. మేము ఈ మధ్యకాలంలో పాలాభిషేకం చేయడం జరిగింది, చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే వారు మమ్మల్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. రెడీమేడ్ అనేది మాకు మరీ ఏదంటే పానవతంగా రెడీమేడ్తో మాకు చాలా నష్టం జరుగుతుంది, దాన్ని వారు గుర్తించారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మా ఎమ్మెల్యే సాబు దివాకర్రావు గారు కానీ మేము కుట్టిన బట్టలే వేసుకుంటారు. వాళ్ళు దాదాపు వాళ్ళకి రెడీమేడ్ వేసుకోరు. ఎందుకంటే వాళ్ళ మా బాధలు సాధన కాలం వాళ్ళకి తెలుసు. అయినా రెడీమేడ్ కుట్టే వాళ్ళు కూడా మాలాంటి టైలర్ సోదరులే, వాళ్ళని ఏదో ఇదని కాదు. కానీ మాకు కూడా, ఎందుకంటే మేము ఇక్కడ విలేజ్లలో ఉండి మేము ఎంతోమందికి రాజకీయ నాయకులకు కానీ ప్రముఖులకు కానీ అందరికీ మేము సేవ చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించాలని మేము ఎట్లా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని దయచేసి, ఎందుకంటే మమ్మల్ని ప్రోత్సహించండి. ఇప్పుడు మేము ఎంతో కిరాయిలు పెట్టుకొని ఎంతో షాపులు పెట్టి చాలా నష్టపోయి ఉన్నాం. మమ్మల్ని మీరు కుట్టించుకుంటేనే మేము బతికే పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాం. ప్రధాన రోడ్లలో కిరాయిలు ఎక్కువగా ఉండడంతో ప్రధాన రోడ్లలో కాకుండా కిరాయి తక్కువగా ఉన్న వీధులలో ఇళ్లలో షాపులు పెట్టుకుని వృత్తిని సాగిస్తున్నారు దర్జీలు. ప్రభుత్వం చేయూత అందిస్తే రెడీమేడ్కు ధీటుగా దుస్తులు తయారు చేస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తామంటున్నారు టైలర్స్. 30 సంవత్సరాలే, నాకు ఒక భార్య, పిల్లలు ఉన్నారు. నాకు జీవనాధారం నెలకు 10,000 రూపాయలు కూడా రావు. ఈ పని చేయబట్టి మాకు ఈ రెడీమేడ్ చేయబట్టి మాకు జీవనాధారం పోయింది. మా గవర్నమెంట్, మా ప్రభుత్వం మాకు ఏమన్నా ఆధారం కలిగించాలని కోరుతున్నాను. మా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. మాకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో ఉంటున్నాను నేను. ఇంతవరకు ఒక నెలకు 5,000 రూపాయలు కూడా మాకు రావు. మాకు 2 పిల్లలు సాధించుకోవడం బాగా మాకు డబ్బులు అవుతున్నది అని తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ తరఫున మాకు ఏమైనా ఆధారం కల్పించాలని మనం కోరుతున్నాను. మాకు ఒక 1 సీజన్లో మాకు ఒక పాయింట్ కూడా చాలా కష్టం ఉంటుంది. సీజన్లో మాకు 2 1 సీజన్లో కష్టంగా ఉంటుంది. నాకు బతకడానికి బాగా అది అవుతుంది. మాకు కిరాయిలు కూడా ఇళ్ళకు లేని పరిస్థితులు ఉన్నాయి. కానీ మా గవర్నమెంట్ మాకు ఏమైనా ఆధారం కల్పించాలని కోరుతున్నాను. ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటూ పలువురికి ఉపాధి కల్పిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని చెబుతున్నారు టైలర్స్. టైలర్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా అవలంబిస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా తమ కోసం ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశపెట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెడీమేడ్ వ్యవస్థ వచ్చిన కాంచి దాదాపు చాలా కష్టం అవుతుంది. జీవనోపాధి బాగా కష్టం అవుతుంది. కావున ప్రభుత్వ పరంగా ఏమన్నా పథకాలు, లోన్లు, సౌకర్యం మాకు ఇస్తే కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏమన్నా మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఈ వ్యవస్థ మీద బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుటుంబ పిల్లలను పోషించాలంటే కూడా బాగా ఇబ్బందికరంగా ఉన్నది. కావున దయచేసి మాకు ప్రభుత్వ పరంగా ఏమన్నా లోన్లు కానీ
ఏమైనా పింఛన్ టైప్ ఏదైనా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం టైలర్స్ గడుపుతున్న దుర్భరమైన జీవితాలను దృష్టిలో ఉంచుకుని వడ్డీ లేని సబ్సిడీ రుణాలు అందించాలని, షాపులు పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని, తమ పిల్లలకి KG to PG ఉచిత విద్య అందించాలని, 60 సంవత్సరాలు నిండిన ప్రతి టైలర్కు ప్రతి నెలకు 3,000 రూపాయలు పింఛన్ అందించాలని పలు టైలర్లు కోరుతున్నారు. ఇప్పుడు మేము దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కానీ మాకు ఈ రెడీమేడ్ వ్యవస్థ చేయబట్టి కార్మికులు రోడ్డున పడుతున్నారు. వాళ్ళు చాలామంది వలసలు పోయి కూలీనాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అది ఎందుకనగా ప్రభుత్వం వాళ్ళు శిక్షణలు ఇచ్చి అందరికీ మా మేర పని నేర్పించడం వల్ల అన్ని కులాల వారు ఇప్పుడు అందరికీ ఒక జీవన వృత్తి అయిపోయింది. మా కుల వృత్తిని అందరూ చేయడం వల్ల మేము రోడ్డు పడవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మాకు ప్రభుత్వం తరఫు నుంచి మమ్మల్ని గుర్తించి మా అన్ని సొసైటీల ప్రకారంగా మా మేరు ఫెడరేషన్ ఏర్పాటు చేసి మాకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఫలాలు మాకు అందాలని మేము ఈ టైలర్ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. కార్మికులు రోజంతా కష్టపడితే కూడా 200-300 రూపాయలు దొరకడం లేదు. ఒక కుటుంబంలో నలుగురు కుటుంబంలో ఒక నలుగురు తల్లి తండ్రి ఒక 6-7 ఉండేసరికల్లా నెలకు అంతా తింపి కొడితే కూడా ఒక 10,000 రూపాయలు కూడా పడతలేవు. కాబట్టి వాళ్ళ బతుకులు చాలా దయానీయ స్థితిలో ఉన్నాయి. కాబట్టి మాకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్స్ కానీ మాకు ఎలాంటి షరతులు లేకుండా మాకు లోన్లు ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాము. దాంతోపాటు మా చిన్న కోరికలు ఏంటంటే మా మేరు కులంలో పనిచేసే వాళ్ళకు స్కూల్ యూనిఫామ్స్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయో అవన్నీ మా మేరు కులస్తులకి అందజేయాలని కోరుకుంటున్నా. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనే దాంట్లో బికాస్ మాది BCD గ్రూపులు ఉన్నా కానీ మేమంతా 300 కాపంత లెవెల్లో మేము డెవలప్ కాలేదు. కాబట్టి మమ్మల్ని BCD నుంచి BCBకి చేస్తూ స్కూల్ యూనిఫామ్స్ ఏవైతే ఉన్నా కార్మికులకు సంబంధించిన యూనిఫామ్స్ ఏమున్నా కానీ మాకే అందజేసి మమ్మల్ని కుట్టిపించేటట్టుగా మాకు ఆ టెండర్స్ అన్నీ మాకే ఇవ్వాలి. దాంతోపాటు మాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ప్లస్ BC ఫెడరేషన్ లోన్స్ ప్లస్ ముద్రా లోన్స్ అండి 50,000 మాకు లోన్స్ ఇస్తే మేము కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 50,000 లక్షలు బ్యాంక్ వెళ్తే ఎవరికి లోన్స్ ఇచ్చే పరిస్థితులే లేదు. కానీ వీళ్ళు పనిచేసి రోజు 200-300 పని చేసుకొని బతుకుతున్నారు మా వాళ్ళందరూ మా మీరోళ్ళందరూ. కాబట్టి వాళ్ళకు లోన్స్ అనేటివి ఎలాంటి పూచికత లేకుండా మాకు లోన్స్ అందజేస్తే మేమందరం సంతోషంగా ఉంటాము.